హైదరాబాదులో మనల్ని చక్కగా ఫాలో అయ్యి ఆయన అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తి ఉంది, అది అక్షరాల 50-60 కోట్లు అవుతుందంట. ఆయన లేడు, గత కొంతకాలంగా ఆక్రమణకి గురయ్యారు, ఆ స్థలాన్ని ఆక్రమించేశారు. వివరాలు తెలుసుకొని ఇంకెక్కువే ఉంటుందని చెప్పారు నాకు. ఆయన అమెరికా నుంచి తన స్థలం దురాక్రమణకు ఇదైందని చాలా దుఃఖపడ్డాడు. మా తాతలదండి అది, ఆక్రమించారు. వాళ్ళని వీళ్ళని కలిశాడు, అవ్వలేదు. ఎవరైతే ఆక్రమించారో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలుసు, చెప్పాడు. నేను ఇక్కడ చెప్పడం సమంజసం కాదు, కానీ జరిగిన సన్నివేశం చెప్తాను, గుర్తొచ్చింది కాబట్టి. వాళ్ళు పిలిపించి అన్నారంట, ఇది ఇంత ఖరీదు కాబట్టి నీకు ఇంత ఇస్తాం, వెళ్ళిపోమన్నారంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవ్వదు అన్నారంట. ఏం చేస్తాడు ఆయన? హైదరాబాద్ నుంచి మనశ్శాంతి లేనివాడై కారు పెట్టుకొని వచ్చాడు 3 నెలల క్రితం. ఇక్కడికి వచ్చాడు, విషయం అంతా నాకు చెప్తే నేను అన్నాను, 2 వాక్య భాగాలు చూపించి, నీ స్థలం ఎక్కడ పోదు, మీ తాతలది, నీ స్వాస్థ్యం అది ఎక్కడికి పోదు, నీ స్థలంలోకి జొరబడ్డారన్నారే, ఇదిగో వాక్యం ఇది. నేను ప్రేయర్ చేస్తే ఆయనకు కొంచెం నమ్మకం వచ్చింది. ఇంకెవరితో పోరాడద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చెప్పాల్సినది ఇది, వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎవరైతే ఉన్నారో నువ్వు వాళ్ళతో పలకాల్సిన మాటలు ఇవి అని, గొడవలు లేవు, వివాదాలు లేవు, నువ్వు నీ దేశం వెళ్ళిపోమని చెప్పాను. ఆయన ఒక నమ్మకం వచ్చింది ఆయనకి, భక్తిపరుడు, అది విషయం. ఒక ధైర్యం వచ్చింది, వెళ్ళాడు, ఆయనతో కలిశాడు. నువ్వు ఇస్తే నా స్థలం ఇచ్చాయి, నువ్వు ఇచ్చేది ఏది నాకొద్దు. ఇంకొన్ని విషయాలు చెప్పాను నేను, అవి మాట్లాడాడు, వాక్యానుసారంగా మాట్లాడాడు, సాత్వికంగా మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిన తర్వాత 19వ రోజుకి ఎవరైతే ఆ స్థలాన్ని ఆక్రమించారో వాళ్ళ కొడుకు అమెరికా దేశంలో పేపర్లో కూడా వేశారు, పైనుంచి ఆ ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడి నుంచి లోయలో పడి చచ్చిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ భార్య వాళ్ళ కూతురు నల్గొండ టర్నింగ్లో తిరుగుతుంటే 2 చచ్చిపోయారు, 3 దురాక్రమణకు వెల చెల్లించాలి తెలుసా, 3. నేను ఫోన్ చేశాడు ఆయనకి, నేను చెప్పాను, ఫోన్ చేసి నీకు స్థలం ఇవ్వాల్సిందే వాళ్ళు, నువ్వు వెళ్ళి చెప్పాలి. ఏమనో తెలుసా, నువ్వు నష్టపోకముందే దేవుడు చూస్తున్నాడు, నా స్థలం నాకు ఇచ్చే, నువ్వు నష్టపోతావని చెప్పు, ఈ మాట చెప్పాలి. రూల్ ఇది, చట్టం ఎవరు అతిక్రమించడానికి, ఎవడైనా కావచ్చు, తెలిసి తెలియపోవడం కాదు, నీతి న్యాయాలు పాటించమని దేవుడు మన హృదయంలో మనస్సాక్షిని ఇచ్చాడు. వింటున్నారా? ఆ వ్యక్తి ఫోన్ చేసి, నీ స్థలం వద్దు, తీసుకెళ్ళిపో. 2 బిడ్డలు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, ఏం చేసుకోవడానికి ఆ స్థలం ఆయనకి? ఈరోజు చాలామందికి తెలియదండి. నాకు తెలియ చేశాను కాదు, ఇక్కడ మనస్సాక్షి ఉంది, మన మాస్టర్ ఇది, టీచర్ టీచ్ చేస్తా. నో, డోంట్ డూ దాట్, చేయొద్దు, అది నువ్వు చేయకూడదు, రూల్. తెలియచేశానండి, ఎలా చేస్తావో తెలియకుండా. వింటున్నారా?